రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు హరితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని తిరుపతి సిమ్స్ ప్రాంగణంలోని ఫిజియోథెరపీ కళాశాల నందు మొక్కలు నాటి ఘనంగా జరుపుకున్నారు. జూలై 1 నుండి వారం రోజుల పాటు ఈ వన మహోత్సవాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్స్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, శ్రీ పద్మావతి ఉమెన్స్ మెడికల్ కళాశాల తదితర హాస్పిటల్స్ నందు రోజుకో విభాగంచే వన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని స్విమ్స్ వైద్యశాల అధ్యాపకులు వెల్లడించారు. మళ్ళీ ఆ యాంగిల్ ఒక 10 సెకండ్స్, ఈ యాంగిల్ ఒక సెకండ్ 10 సెకండ్స్, 3 యాంగిల్స్ తీయాలి. లాస్ట్ ఆ పక్క విజువల్స్ కోసం విజువల్స్ ఇది మళ్ళీ వాయిస్ తీసుకుంటాం 10 సెకండ్స్. టీవీ సిటీగా మీ ఇంట్లో వస్తే 1:30కి వస్తుంది. ఇలా యూట్యూబ్లో చూడొచ్చు. రాత్రి టోటల్ ఇంట్లో మీ ఇంట్లో సిటీ కేబుల్ వస్తే ఇప్పుడే చూడొచ్చు 1:30కి. అప్పుడు యూట్యూబ్లో రేపు చూడండి, రేపు రాత్రికి, ఈరోజు రాత్రికి. ఇది ఈ సిటీ కేబుల్ సి కొట్టాలి, సిఐటిఐ కేబుల్. నాకు ఆపరేట్ చేయాలి తెలియదు, రెపోతాను. ఇప్పుడు రన్ అయ్యింది 10 సెకండ్స్. ఎవరు మాట్లాడేది, ఎవరు ప్రిన్సిపల్, ఎవరు మిడిల్లో ప్రపంచ వన మహోత్సవం సందర్భంగా స్విమ్స్ ఆధ్వర్యంలో, అంటే మా డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రావికుమార్, కమ్యూనిటీ మెడిసిన్ డాక్టర్ నాగరాజ్ సార్ వాళ్ళ ఆధ్వర్యంలో మా స్విమ్స్ క్యాంపస్లో అన్ని క్యాంపస్లోనూ ఈ వన మహోత్సవం జరుపుకుంటున్నాము. ఈ వారం రోజుల్లో ఒక్కొక్క క్యాంపస్లోనూ చెట్లు నాటి ఈ వన మహోత్సవం జరుపుకుంటున్నాము. మొదటిగా మెడికల్ కాలేజ్లో 1వ తేదీ చేసినారు. 2వ తేదీ వచ్చి హాస్పిటల్ స్విమ్స్ పద్మావతి హాస్పిటల్లో చెట్లు నాటినాము. ఈరోజు ఫిజియోథెరపీ కాలేజ్లో చెట్లు నాటినాము. రేపు నర్సింగ్ కాలేజ్లో చెట్లు నాటుతున్నారు. ఈ మన క్యాంపస్లో అన్నిట్లోనూ చెట్లు నాటి మన స్టూడెంట్స్కి, మన పేషెంట్ అటెండర్స్కి అందరికీ చెట్లు ఒక ప్రాముఖ్యత, చెట్లు ఉండడం వల్ల దానివల్ల ఫలితాలు చెప్పి దీన్ని ప్రాక్టికల్గా ఇట్లా చెట్లు నాటడం అనేది అలవాటు పరచడానికే ఈ వన మహోత్సవం జరుపుకుంటున్నాము.